స్వర్ణాంధ్ర విజయం 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈరోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, సార్ మేము అందరూ రాళ్ళు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలామందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు,
ఈరోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్ళీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేశాం. రాష్ట్రమంతా మన వాళ్ళు ఎంత డైనమిక్ అంటే మేము ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో విజన్ ఎట్టుండాలో మీరు అందరూ ఆలోచనలు ఇమ్మంటే నేరుగా ఆన్లైన్లో 17 లక్షల మంది అభిప్రాయాలు తెలియజేశారు. 464 మున్సిపాలిటీ మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. 1,18,00,000 కుటుంబాలు ఈ విజన్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. 936 మండలాల్లో 460